హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు. ఈరోజు అమ్మ చిట్కాల్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ స్వీట్ రెసిపీ కొబ్బరితో తయారు చేసింది చూపించబోతున్నాను. ఇది తయారు చేసుకోవడానికి మ్యాక్సిమం 5 to 6 minutes మాత్రమే పడుతుంది. కొబ్బరి తింటే పిల్లలకి దగ్గు వస్తుంది అని అంటూ ఉంటారు కదా, నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, దగ్గు అనేది రాదు. మీరు ఇంకా ఈ అమ్మ చిట్కాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నారులకి సంబంధించి ఎటువంటి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ముందుగా మనం కొబ్బరి చిప్పల నుండి కొబ్బరిని తీసేసి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని 1-2 నిమిషాల పాటు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకుందాం. ఫ్యాన్ గాలికి ఆరిన ముక్కల్ని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. ఒక కళాయిలో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇలా స్లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకున్నాక స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఒక బాల్చాలో దీన్ని డంప్ చేసుకుందాం. సేమ్ అదే బాండీలో ఒక చిన్న గ్లాసుడు నీళ్లను పోసుకుని అందులో తురుముకున్న బెల్లం ఒక చిన్న బౌల్ని వేసుకుందాం. పాకం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. పాకం వచ్చినాక స్మెల్ మంచిగా రావటం కోసం కాస్త ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా తిప్పుకొని కొబ్బరి తురుమును కూడా వేసేసుకుని మొత్తం పాకంలో కలిసేలాగా తిప్పుకుందాం. మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఇలా ముద్దలాగా వస్తుందన్నమాట. ఇలా ముద్దలాగా వస్తున్నప్పుడు మీరు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లో లేదా బాల్చాలో నెయ్యి రాసుకుని అచ్చులాగా మనం పాకాన్ని పోసుకోవాలి. లేదంటే మీరు ఉండల్లాగా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది, స్మెల్కి స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీ చిన్నారులకి స్వీట్ ఇష్టమైతే ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే చేసి పెట్టండి. టైం కూడా ఓకే, ఎక్కువేమి పెట్టదు. అలాగే మన శ్రమ కూడా అంత కష్టపడాల్సింది కూడా ఉండదండి, ఇట్లే అయిపోతుంది. మీ చిన్నారులకి ఈ రెసిపీ నచ్చుతుంది అని నేనైతే నమ్ముతున్నాను. వీడియో నచ్చినట్లయితే ట్రింగ్ ఆ లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అవడం, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల చిన్నారుల కోసం నేను పెట్టిన వీడియో పెట్టినట్టుగా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో ట్రింగ్ అని వచ్చేస్తుంది అనమాట. ప్రజెంట్ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.